సాధారణంగా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంది వ్యక్తులు ఇండస్ట్రీలో నటించే నటీమణులను లేదా అంతకంటే ఎక్కువగా పాపులారిటీ దక్కించుకున్న సెలబ్రిటీలను వివాహం చేసుకుంటూ ఉంటారు. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదిగిన తమ సొంత మరదళ్లనే వివాహం చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యారు. అలా టాలీవుడ్ లో సొంత మరదల్ని వివాహం చేసుకొని పిల్లల్ని కన్న హీరోలు ఎవరో ఈ లిస్ట్ లో చూద్దాం. సీనియర్ ఎన్టీఆర్, నందమూరి నట సార్వభౌమ తారక రామారావు తెలుగు ఆడియన్స్ లో చెరగని ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే. కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న తారక రామారావు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందే తన సొంత మరదలైన బసవ తారకాన్ని వివాహం చేసుకున్నాడు. 1948లో వివాహం చేసుకున్న ఈ జంట 13 మందికి జన్మనిచ్చారు. ఏఎన్ఆర్, తెలుగు ఇండస్ట్రీ ఈ రేంజ్ లో ఎదగడానికి మెయిన్ పిల్లర్ గా ఉన్న వారిలో ఏఎన్ఆర్ కూడా ఒకరు. ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన 1949లో తన మేన మరదలు అయిన అన్నపూర్ణను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 2 కొడుకులు. సూపర్ స్టార్ కృష్ణ సాహసోపేతమైన సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్స్ ఇస్తూ ఎన్నో సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇక కృష్ణ 1961లో తన సొంత మేన మరదలైన ఇందిరాదేవిని వివాహం చేసుకున్నారు. ఈయనకు 3 పిల్లలున్నారు. మోహన్ బాబు, ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణించిన మోహన్ బాబు కలెక్షన్ కింగ్ గా ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మోహన్ బాబు కూడా తన సొంత మేనమరదలు అయిన విద్యాదేవిని వివాహం చేసుకున్నాడు. ఈమెకు మంచు లక్ష్మి, విష్ణు జన్మించారు. తర్వాత ఏవో కారణాలతో ఆమె మరణించడంతో తన రెండో మరదలు నిర్మలాదేవిని మోహన్ బాబు వివాహం చేసుకున్నారు. వీరికి మనోజ్ పుట్టారు. డైలాగ్ కింగ్ సాయి కిరణ్ తనయుడు ఆది కూడా టాలీవుడ్ లో హీరోగా పలు సినిమాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక 2014లో ఆది తన మేనమామ కూతురు అరుణను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు పిల్లలు కూడా ఉన్నారు. హీరో కార్తీ, టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోను మంచి పాపులారిటీ దక్కించుకొని దూసుకుపోతున్న హీరో కార్తీ 2011లో తన సొంత మేనమరదలు రజనీ చిన్నస్వామిని వివాహం చేసుకున్నాడు.